హైదరాబాద్ ను కుండపోత వాన వీడటం లేదు. పగలు ఎండ కాస్తున్నా రాత్రి భారీ వర్షపాతం నమోదవుతూనే ఉంది. ఇక భారీ వర్షాల నుంచి తేరుకునే లోపే మరోసారి కుంభవృష్టి భాగ్యనగరాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. తూముల ద్వారా నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ హయత్ నగర్ లోని పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. బంజారా కాలనీ, బ్యాంక్ కాలనీ పూర్తిగా నీట మునిగాయి. హయత్ నగర్ వరద ముంపు ప్రాంత ప్రజలు 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ ను కుండపోత వాన వీడటలేదు. పగలు ఎండ కాస్తున్నా రాత్రి భారీ వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాల నుంచి తేరుకునే లోపే మరోసారి కుంభవృష్టి భాగ్యనగరాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగర వాసులు. భారీ వర్షపాతం వల్ల ఇక వరద ముంపు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నగర పరిస్థితి వివరాలు అందించడానికి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఓవర్ టు యు. రైట్ విజయచంద్రిక, ఇటు భాగ్యనగర వాసులను మాత్రము వరుణుడు వీరడం లేదని చెప్పొచ్చు. ఉదయం అంతా తీవ్రమైనటువంటి ఎండావేడి ఉంటుంది. సాయంత్రం నుంచి మాత్రం ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక సాయంత్రం నుంచి చూసుకుంటే సిటీలో అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. నిన్న మొన్న వరుసగా 2 రోజుల నుంచి చూసుకున్నా కూడా సిటీలో వరుసగా దాదాపు 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇంకా తేరుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను హయత్ నగర్ లోని బంజారా కాలనీలో ఉన్నాను. సో ఇటు బంజారా కాలనీ గడిచిన 48 గంటలుగా పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఈ కాలనీలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనం చూడొచ్చు, మొత్తం ఇళ్లలోకి మొత్తం వర్షపు నీరు చేరిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ కూడా వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. వర్షం తగ్గినప్పటికీ మాత్రము వరద మాత్రం ఇంకా వీయడం లేదు. మొత్తం ఇళ్లలోకి మొత్తం వర్షపు నీరు చేరిపోవడంతో నిత్యావసర సరుకులతో పాటు ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడడానికి మనం చూడొచ్చు, అసలు నడవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. వాటర్ లెవెల్ చూసుకున్నా కూడా దాదాపు ఈ స్థాయి మేర, అంటే దాదాపు 2 ఫీట్ల మేర వాటర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంట్లో నుంచి మోటార్లు పెట్టేసి అందరూ కూడా వాటర్ని అంతా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇళ్లలో కూడా పరిస్థితి మనం ఒకసారి చూద్దాం. వీడజల్లి శ్యామ్ ఒక్కసారి మీరు చూపించండి. సో అక్కడ ఇంట్లో పరిస్థితి కూడా మనం ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. చెప్పమ్మా, ఏంటి అసలు మీ పరిస్థితి ఎలా ఉంటున్నారు 2 రోజుల నుంచి, ఏంటి మీరు చెప్పండి. మేము 2 రోజుల నుంచి పాపం పక్కల ఇంట్లో పోయి ఉంటున్నాము. వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ ఇల్లు మునిగిపోతే మళ్ళీ ఏడుకోవాలి. మేము మా అన్ని మునిగిపోయినా అన్ని తెలిపిన గంజి అంబలు తెచ్చి పోస్తే ఇక తాకుతున్న పాపం అడుకొచ్చి పోస్తుంది మాకు. తాకుతున్నాం ఇక మేము అన్నం లేదు తిండి లేదు మాకు. మా పిల్లలు ఉన్న చిన్న చిన్న పిల్లలు పండగ జాగలేక. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరు రావట్లేదమ్మా, మరి అంటున్నారు కదా. ఏం చేస్తారు, అక్కడ లోటుకు పైనుంచి వస్తుంది చెరువు పాల్గొట్టి ఇక్కడ వదిలిపెట్టాలి. ఏం చేయాలి మేము? చెరువు పాల్గొట్టి నీళ్ళు వస్తే మేము చచ్చిపోవాలి కదా. చచ్చిపోయినాక వస్తారా ఏంది? చచ్చిపోయినాక రమ్మన్నా, సీఎంకే రమ్మని, చచ్చిపోయినాక మేము వస్తామేమో. మా పిన్కలు తీసుకుని వెళ్ళిపోతారేమో. రావట్లే సీఎం వచ్చిన మేము ఇట్లనే ఉంటాం, నీళ్ళల్లో ఉంటాం. చచ్చిన పర్వాలేదు నీళ్ళలో ఉంటాం. రావాలి సీఎం ఇడికి. మా బాధ ఏందో ఆయనకు తెలియాలి కదా. తెలిసినా అర్థమైతే ఆయనకు. మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత పురుగులే పాములు అన్ని దేవుడు వస్తున్నాయి. మేము ఎక్కడ పోయి చిన్న పిల్లలు తీసుకొని మోటార్ మంది ఇళ్ళలో పైసలు అడుకొచ్చి ఇక మోటార్ తెస్తున్నాం. ఇప్పుడు అప్పు తీరాలే కదా, పని కష్టం చేస్తున్నా మేము అప్పు తీర్పుకున్నాం కదా. ఇప్పుడు ఎడకలు వస్తాయి పైసలు మాకు. మా తిండి లేక కరెంట్ కట్ అయిపోయింది. ఇక్కడ అసలు ఇంట్లో తాగడానికి నీళ్లు లేవు. నీళ్ళు లేక మంది ఆడ పైసలు పెట్టి కొనుక్కొస్తే వాళ్ళ దగ్గర పోయి అడుకొచ్చిన్నాం. మా పిల్లలు బాటిల్తో తాగినాం. ఇక వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళ ఇంట్లో నీళ్ళు అన్ని గలీజ్ నీళ్ళు ట్యాంకర్ అన్ని నిండిపోయినాయి. గలీజ్ ఏం తాగాలి మేము? నల్ల నీళ్ళు అన్ని మొత్తం గలీజ్ నీళ్ళు పోయినాయి. ఆ నీళ్ళని తాగాలి.
అంటే మేము చచ్చిపోయినాక వస్తాడా సీఎం ఎడికి? ఎస్, చూడొచ్చు ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఇంట్లోకి వరద నీరు చేరిపోయింది. వాస్తవానికి ఇక్కడ ఎప్పుడూ ఎఫెక్ట్ కానటువంటి ప్రాంతం 2020లో ఒక్కసారి మాత్రమే ఈ బంజారా కాలనీ అనేది మునిగింది. సో ఇటు బంజారా కాలనీ కానీ, సో ఇక్కడ బ్యాంక్ కాలనీ, ఎస్బిహెచ్ కాలనీ, ఈ రెండు కూడా గతంలో ఒక్కసారి మాత్రమే మునిగాయి. బట్ ఇప్పుడు చూడొచ్చు ఇంట్లో మొత్తం కూడా వాటర్ అంతా కూడా తోడేస్తున్నారు. మొత్తం బకెట్ల సహాయంతో మోటార్లు పెట్టుకొని చిన్న చిన్న పిల్లలతో బిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవైపు కరెంటు సరఫరా నిలిచిపోయింది, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ చెప్పండి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా వచ్చారా, చూసారా, ఏంటి పరిస్థితి? వచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, చూశారు, పోయారు. ఏం సమాచారం లేదు, ఏం గిట్టుబాటు, ఏం ధరలు, ఏం పరిస్థితి బాగలేదు. ఇది సిచ్యువేషన్. మొత్తానికైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇటు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. హయత్ నగర్ లో ఉన్నటువంటి బంజారా కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాము. బంజారా కాలనీ కానివ్వండి, బ్యాంక్ కాలనీ, ఎస్బిహెచ్ కాలనీతో పాటు దాదాపు ఒక 10 కాలనీలు పూర్తిగా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎప్పటి వరకు మాత్రం ఇటు హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు ఎవరు రాకపోవడంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంట్లో నుంచి వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో అయితే పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాగానే ఇంకొక 2-3 గంటల్లో మరోసారి కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రము ఇటు భాగ్యనగరంలో ఉన్నటువంటి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం క్షణక్షణం భయంతో బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయ చంద్రిక. థాంక్యూ.